బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జలహారతి కార్యక్రమానికి హాజరై కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గంగాహారతి కార్యక్రమంలో జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మలతో పాటు ఉమ్మడి కర్నూలు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నీటి మట్టం గరిష్టానికి చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. సీఎం చంద్రబాబు కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జలహారతి కార్యక్రమానికి హాజరై కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గంగాహారతి కార్యక్రమంలో జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మలతో పాటు ఉమ్మడి కర్నూలు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారా? అక్కడ జలహారతి కార్యక్రమం ఎప్పుడు, ఎట్లా కొనసాగబోతోంది? రెండు తెలుగు రాష్ట్రాలకు జలప్రదాయమైనటువంటి శ్రీశైల డ్యాం సాగునీటి అవసరాల కోసం గతంలో సాగునీటి అవసరాలతో పాటు రైట్ కెనాల్ను ఏపీకు, లెఫ్ట్ కెనాల్ను తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మహారాష్ట్రలో కావచ్చు, ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి టీబీ డ్యాము, సుంకేశుల డ్యామ్ కూడా నీటి కుండలను తనిపిస్తున్నాయి. ఇటు మనం చూసుకున్నట్లయితే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుండి దాదాపుగా శ్రీశైల జలాశయానికి 172,000 క్యూసెక్కుల వాటరు శ్రీశైల డ్యాంకి చేరుకుంది. శ్రీశైల డ్యాం పూర్తి స్థాయి దాదాపు 885 అడుగులు కాగా ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ నివాసం నుండి నేరుగా సున్నిపేట హెలిప్యాడ్కు చేరుకుంటారు. సున్నిపేట హెలిప్యాడ్ నుండి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం అక్కడి నుండి నేరుగా శ్రీశైల డ్యాంకు చేరుకుంటారు. శ్రీశైల డ్యాంకు చేరుకొని ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పసుపు, కుంకుమ, జలహారతితో పాటు సారెను కూడా సమర్పిస్తారు. గంగమ్మ వడివడిగా అడుగులు వేస్తూ ఈ సంవత్సరం జూలై మాస మొదటి వారంలోనే గంగా, కృష్ణమ్మ, ఇటు తుంగభద్ర రెండు పరవళ్లు తొక్కుతూ వచ్చినటువంటి పరిస్థితి. నేరుగా ఈరోజు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నిమ్మల రామనాయుడు కూడా స్వతహాగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో కూడా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుండి దాదాపుగా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ, టెంపుల్ సంబంధిత అధికారులందరూ కూడా ఏపీ సీఎం రానున్నటువంటి సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు సీఎం నేరుగా అక్కడ తమ నివాసం నుండి కూడా బయలుదేరి సున్నిపేట హెలిప్యాడ్ నుండి నేరుగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న అనంతరమే శ్రీశైల డ్యామ్ గేట్లను సందర్శించి ఇక్కడ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 12 గేట్లుగా ఉన్న శ్రీశైల డ్యామ్ను ఈరోజు చంద్రబాబు బటన్ నొక్కి దిగువకు వాటర్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో డ్యామ్ సంబంధించి దాదాపు డ్యామ్ ఏర్పడి నేటికి 60 సంవత్సరాలు గడుస్తుంది. డ్యామ్ డిజైన్ చేయడానికి 20 ఇయర్స్ పట్టినటువంటి పరిస్థితి. 40 సంవత్సరాల కాలంలో ఇప్పటికే డ్యామ్ అన్ని విధాలుగా పబ్లిక్కి సాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. అలాంటి డ్యామ్ ఈరోజు ఏదైతే డ్యామ్ సంబంధిత గేట్లు ఓపెన్ చేయడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో ఉండే ప్రజలతో పాటు ఇటు తమిళనాడు ప్రజలకు కూడా సాగునీటి అవసరాలను అందిస్తున్నటువంటి డ్యామ్ పట్ల పబ్లిక్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. బిరబిరా కృష్ణమ్మ శ్రీశైలం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. దీనికోసం ఈ నేపథ్యంలో శ్రీశైలం గేట్లు ఎత్తడం కోసం ఇవాళ జరుగుతున్నటువంటి జలహారతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు.